హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నేను మీ డాక్టర్ వంశీ, డయాబెటిక్ స్పెషలిస్ట్. ఈ షుగర్ నిర్ధారణలో చాలా ముఖ్యమైన పరీక్ష ఏది? తినకముందు, తిన్న తర్వాత, లేదా 3 నెలల షుగర్ పరీక్ష? రెండు కూడా ఇంపార్టెంటే అండి. కానీ తినకముందు, తిన్న తర్వాత పరీక్ష చేసుకునే దానికి మన ఇంట్లో ఉండే గ్లూకోమీటర్ అనేది సరిపోతుంది. మంచి కంపెనీ గ్లూకోమీటర్ యాక్యుచెక్ 110తో బయట ల్యాబ్ల రిపోర్ట్స్ ఎలా వస్తాయో సేమ్ అలానే వస్తాయి. కానీ హెచ్బిఏవన్సీ అనే పరీక్ష మాత్రం చాలా చాలా ముఖ్యమైనది. చిన్న చిన్న ల్యాబ్స్లో ఈ పరీక్ష క్వాలిటీ అంతగా బాగోదండి. హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ హెచ్పిఎల్సి, ఈ హెచ్పిఎల్సి ఉన్న ల్యాబ్లోనే హెచ్బిఏవన్సీ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. మన షుగర్ నిర్ధారణకు ఉపయోగపడుతుంది. ఎంత హెచ్బిఏవన్సీ ఉంటే మనకు షుగర్ ఉందని అనుకోవచ్చు? 6.5 కన్నా హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉంటే షుగర్ ఉంది అని మనం నిర్ధారించుకోవచ్చు. అలానే తినకముందు షుగర్ 126 కన్నా ఎక్కువ ఉన్నా, లేదా ఏ టైంలో షుగర్ టెస్ట్ చేసినా 200 పైన ఎక్కువ ఉన్నా మనకు షుగర్ ఉందని నిర్ధారణకి రావచ్చండి. సో షుగర్ ఉన్నది అని నిర్ధారించిన తర్వాత ఏం చేయాలి అంటే సేమ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్. ఓకే, థ్యాంక్ యూ.